హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఈ సిరీస్లో మనం ప్రాజెక్ట్ ఐడియాస్ గురించి మాట్లాడుతున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ అల్గోరిథం బేస్డ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాము. అండ్ ఈ వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ ఐడియాస్ గురించి మాట్లాడుతున్నాం. సో మీకు ఒకవేళ ఏమన్నా ప్రాజెక్ట్ ఐడియాస్ కావాలంటే ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో, ఎందులో అయితే వీడియో ఉందో, నా ప్లేలిస్ట్ సెక్షన్లో వెళ్తే ప్రాజెక్ట్ ఐడియాస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి మొత్తం చూడొచ్చు. ఫ్రంట్ ఎండ్ ఇప్పుడైతే అల్గారిథం ఆల్రెడీ అప్లోడ్ చేసేసా. ఇది ఫ్రంట్ ఎండ్, నెక్స్ట్ ఫుల్ స్టాక్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, iOS డెవలప్మెంట్, మొబైల్ యాప్వి, బ్లాక్ చైన్, మెషిన్ లెర్నింగ్, అలా అన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, మీరు కావాలంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. మనది ఒక చిన్న కమ్యూనిటీ ఉంది. అండ్ ఒకవేళ మీకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ టెయిల్విండ్ CSS, అయితే నా ప్లేలిస్ట్ ఉంది. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని ప్లేలిస్ట్ ఉంది నా ప్లేలిస్ట్ సెక్షన్లో, లేదా ఇక్కడ ఐ బటన్ వస్తుంది, ఐ బటన్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆ ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ ఐడియాస్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసి ట్రావెల్ కంపానియన్ యాప్. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ చేయాలంటే మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ రావాలి. అండ్ ఇవన్నీ HTML, CSS, జావా స్క్రిప్ట్తో చేయొచ్చు. కానీ ఒక ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ రియాక్ట్ జేఎస్, యాంగ్యులర్, Vue.js ఏదైనా ఒకటి వస్తే మంచిది. ఓకే, మీకే ఒక ప్లస్ పాయింట్. సో ఒకవేళ కుదిరితే రియాక్ట్ జేఎస్లో చేయడానికి ట్రై చేయండి, లేకపోతే యాంగులర్లో చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్తో చేయండి. ఇప్పుడు ట్రావెల్ కంపానియన్ ఏంటంటే మీరు గూగుల్ది API యూస్ చేయొచ్చు, లేకపోతే ర్యాపిడ్ APIs అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో చాలా APIs ఉంటాయి. అక్కడ API దొరుకుతుంది మీకు ట్రావెల్ది ఏదైనా. సో ఈ ప్రాజెక్ట్ ఎలా చేయండి అంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ వెళ్ళాలి, లేకపోతే ప్యారిస్ వెళ్ళాలి, టోక్యో, ఏదో ఒకటి ఎక్కడికి వెళ్ళాలి. మీరు అక్కడ సెర్చ్లో కేరళ అని సెర్చ్ చేస్తారు, లేకపోతే సిటీ నేమ్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తారు. సో హైదరాబాద్లో మీకు ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ ఉన్నాయి, ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఒక మ్యాప్ వచ్చి, ఆ మ్యాప్ మీద పాయింట్స్ వస్తాయి. సో మీరు API యూస్ చేసి జస్ట్ ఏం లేదు, మీరు ఒక ఇన్పుట్ పెడతారు హైదరాబాద్ అని, ఆ హైదరాబాద్ అనేది ఆ క్వెరీలో వెళ్ళి అది ఆటోమేటిక్గా వర్క్ చేసి మీకు అన్నీ చూపిస్తుంది. ఓకే, ఒక మ్యాప్లో పాయింట్ అన్నా చూపించండి, లేకపోతే లిస్ట్ వైజ్గా చూపించండి. ఆ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళాలి, ఏదో ఒకటి ప్లాన్ చేయండి ఆ APIని యూస్ చేసి. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఐడియా. సెకండ్ ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసి రెసిపీ బుక్. ఇప్పుడు రెసిపీ బుక్ అంటే ఏం లేదు, ఒక API ఉంటుంది. ఇప్పుడు APIని యూజ్ చేసి మీరు రెసిపీస్ లిస్ట్ తీయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెర్చ్ బటన్ ఉంది, మనం ఆల్రెడీ చేసామనుకుంటా రెసిపీ, నా వెబ్సైట్ నా ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అందులో చేసామనుకుంటా, లేదా మీరు కూడా ఓన్గా ట్రై చేయండి. ఏం లేదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిర్యానీ కావాలి. సో సెర్చ్లో బిర్యానీ అని టైప్ చేస్తారు, బిర్యానీ అని టైప్ చేసినప్పుడు బిర్యానీ రెసిపీ మొత్తం వస్తుంది, మీకు ఏం కావాలో అది. అండ్ మీరు ఇంకొకటి ఏం ట్రై చేయొచ్చు అంటే, కొంచెం ఫుల్ స్టాక్లో వెళ్ళిపోతుంది ఇది, మీరు బుక్ మార్క్ యాడ్ చేయొచ్చు. మీకు నచ్చిన రెసిపీ మీద ఒక బుక్ మార్క్ బటన్ పెట్టి అది క్లిక్ చేసినప్పుడు డేటాబేస్లోకి స్టోర్ అయిపోవాలి అన్నట్టు కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇది సెకండ్ ప్రాజెక్ట్ ఐడియా. థర్డ్ ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసి ట్రాన్స్లేషన్ టూల్. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి మీకు అర్థమైపోయింది కదా. మీరు తెలుగులో ఏమైనా టైప్ చేశారు, లేకపోతే ఇంగ్లీష్లో టైప్ చేశారు, ఏం లేదు, గూగుల్ది API ఉంటుంది ఆల్రెడీ. ఓకే, మీరు ఇక్కడ ఏం టైప్ చేస్తే ఇక్కడ దానికి ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేశారో అందులో రావాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి, ఇవేం యూనిక్ కాదు. అండ్ యాజ్ అ ఫ్రెషర్ లాగా ఏ కంపెనీ కూడా మీరు ఏదో యూనిక్ తీసుకొని వచ్చారు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఒక ప్రాజెక్ట్ చేశారంటే ఆ ప్రాజెక్ట్ చేయడానికి మీరు ఎలా మీ మైండ్ని యూజ్ చేశారు, ఎలా ఆలోచించారు, ఓకే, అల్గోరిథం ఎలా రాశారు, ఆ కోడ్ ఎలా రాశారు, ఎలా స్ట్రక్చర్, జస్ట్ మీరు ఎలా చేశారనేది వాళ్ళకి కావాలి. ఎందుకంటే మీరు ఆ లాజిక్ ఎలా బిల్డ్ చేశారు మీ మైండ్లో, ఆ థింకింగ్ ఎలా జనరేట్ అయింది అనేది వాళ్ళకి కావాలి. యూనిక్ ఏం అవసరం లేదు, ఉన్నది మంచిగా చేస్తే సరిపోతుంది. ఫోర్త్ ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసి టిక్ టాక్ టో గేమ్. టిక్ టాక్ టో అంటే ఏంటి, బాక్సెస్ ఉంటాయి, XO గెలుస్తాము, అదే కదా. ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో చేసామనుకుంటా, నాకు చేసినట్టు గుర్తుంది. సో ఒకసారి అది కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడి వరకు వీడియో చూసారు కదా, అంటే వీడియో బాగుంది, మీకు అర్థమవుతుంది. సో ఒక లైక్ చేయండి కదా, లైక్ చేసి కామెంట్ చేయండి, వీడియో బాగుందా బాగాలేదా, నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి, లేకపోతే ఏమైనా అర్థం కావట్లేదు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని కామెంట్ చేయండి. అండ్ లెట్స్ కంటిన్యూ. ఫిఫ్త్ ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసి స్నేక్ గేమ్. స్నేక్ గేమ్ అంటే తెలుసు కదా, ఇలా బార్డర్స్ ఉంటాయి, స్నేక్ వెళ్తూ ఉంటుంది, బార్డర్కి తగులుతూ అవుట్, లేకపోతే దానికి ఫుడ్ ఉంటుంది, ఫుడ్ తింటే స్కోర్ పెరుగుతుంది, దాని సైజ్ పెరుగుతుంది. ఆ గేమ్ ఈజీగానే ఉంటుంది. మీరు యూట్యూబ్ అవన్నీ సెర్చ్ చేసి యూట్యూబ్లో కూడా మీకు అన్నీ దొరుకుతాయి, కానీ కాపీ చేయకండి, నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయండి. సిక్స్త్ ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసరికి
పోమోడోరో యాప్. పోమోడోరో అంటే ఏంటంటే, పోమోడోరో అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు పోమోడోరో ఎందుకు యూజ్ చేస్తామంటే దానికి ఒక టైమర్. ఓకే, పోమోడోరో అనేది ఒక యాప్, ఒక క్లాక్ లాంటిది, ఒక టైమర్ యాప్. ఓకే, అందులో ఏం చేస్తామంటే 30 మినిట్స్ టైమర్ పెట్టేస్తాం. ఆ 30 మినిట్స్ ఫోకస్గా మనం జస్ట్ మన వర్క్ చేస్తాం, ఎటు ఏం డిస్టర్బెన్స్ లేకుండా. 30 మినిట్స్ వర్క్ అయిపోగానే అలారం మోగుతుంది. ఓకే, అలారం మోగుతుంది అందులో పోమోడోరో యాప్లో. 5 మినిట్స్ బ్రేక్. ఓకే, 5 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 30 మినిట్స్ వర్క్, 5 మినిట్స్ బ్రేక్, 30 మినిట్స్. దీన్ని పోమోడోరో టెక్నిక్ అంటాం. ఎందుకంటే మీరు వర్క్ కూడా చేస్తారు, బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత 5 మినిట్స్కి బ్రేక్. బ్రేక్లో మీరు ఏం వర్క్ గురించి ఆలోచించద్దు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడికో తమిళనాడుకి వెళ్ళి వస్తామన్నా ఆ 5 మినిట్స్లోనే వెళ్ళి వచ్చేయాలి. ఇది మీరు ఇలాంటి యాప్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. లైక్ మీరు టైమర్ సెట్ చేయొచ్చు, బ్రేక్ ఎన్ని మినిట్స్కి, టైమర్ ఎన్ని మినిట్స్కి అని సెట్ చేయొచ్చు. బ్రేక్ టైమర్ అయిపోయాక అలారం మోగాలి, అది వర్కింగ్ టైం అయిపోయాక బ్రేక్ టైం స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ బ్రేక్ టైం అయిపోయాక వర్కింగ్ టైం స్టార్ట్ అవ్వాలి. 7th ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసరికి ఫ్లాపీ బర్డ్ గేమ్. ఫ్లాపీ బర్డ్ తెలుసు కదా, ఇలా ట్యాప్ 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 చేస్తే ఇలా ఎగురుకుంటూ, ఇలా పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ మధ్యలో నుంచి ఎగురుకుంటూ వెళ్తుంది ఆ బర్డ్. సో అది మనం వెబ్సైట్లో కూడా చేయొచ్చు. లైక్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే ఆ గేమ్ అనేది జరుగుతుంది, మీరు యూట్యూబ్లో చేస్తే దొరుకుతుంది మీకు. ఓకే, సో ఫ్లాపీ బర్డ్ గేమ్ కూడా మీరు డిజైన్ చేయొచ్చు. 8th ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసరికి పాస్వర్డ్ జనరేటర్. ఇప్పుడు పాస్వర్డ్ జనరేటర్ అంటే తెలుసు కదా, ర్యాండమ్గా పాస్వర్డ్ జనరేట్ అవ్వాలి. అందులో ఏమంటారు, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఆల్రెడీ ఆబ్వియస్లీ ఉంటాయి, నంబర్స్ ఉండాలి, అండ్ స్పెషల్ కీవర్డ్స్ అంటాం కదా అవి కూడా ఉండాలి. సో అవన్నీ జంబుల్ డప్ అయి ఉండాలి. అండ్ మీరు అక్కడ ఒక స్లైడర్ పెట్టండి, లైక్ మీకు ఎన్ని వర్డ్స్ది పాస్వర్డ్ కావాలో, లైక్ 6, 7, 8, 10, 15 మీరు అక్కడ సెట్ చేస్తే అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్న పాస్వర్డ్ మీకు జనరేట్ అయ్యి వస్తుంది, లైక్ టోటల్లీ కంబైన్డ్గా. సో ఇది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ ఐడియా, ఎందుకంటే ఇందులో లాజిక్ ఉంటుంది, లైక్ అన్నీ మిక్స్ అవ్వాలి, ర్యాండమ్గా మిక్స్ అవ్వాలి, ప్లస్ మీరు ఒక స్లైడర్ ఇస్తారు, అందులో నంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని బట్టి పాస్వర్డ్ జనరేట్ అవ్వాలి అని. ఓకే, అండ్ లాస్ట్ ప్రాజెక్ట్ ఐడియా వచ్చేసరికి క్లోన్. ఏ వెబ్సైట్ అయినా క్లోన్ చేయండి. యూట్యూబ్ క్లోన్ చేస్తారా మీ ఇష్టం. ఫ్రంట్ ఎండ్ పార్ట్ అన్ని వీడియోస్ రావాలి, సెర్చ్ చేస్తే ఏదోదో అని కాదు. ఫ్రంట్ ఎండ్ పార్ట్ స్పాటిఫై ఉంది, యూట్యూబ్ ఉంది, డిస్కార్డ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. వాళ్ళ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లోన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చెప్పాయని మీరు లాగిన్ పేజ్ ఒకటి క్రియేట్ చేసి కూర్చోకండి, జస్ట్ ఒక ఫామ్ చేసి. ఒక మంచి ఎక్కడైతే లైక్ మీరు లాగిన్ చేశాక మీకు పైన సర్కిల్స్లో స్టోరీస్ కనిపిస్తుంది, దాని మీద బార్డర్ ఉంటుంది, గ్రేడియంట్ బార్డర్ ఉంటుంది, పోస్ట్స్ కనిపిస్తాయి, ఇక్కడ నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి మెసేజెస్ పైన 1, 2 అని అవన్నీ ఉంటాయి. సో టైం తీసుకొని ఇవన్నీ ఆలోచించి మీరు ఏది చేస్తారో చూసి చేయండి. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అనేది డైరెక్ట్గా కాపీ చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ, ఎక్కువ ప్రాజెక్ట్స్ అవసరం లేదు, ఒక్క ప్రాజెక్ట్ ఉన్నా కానీ అది ఎంత మంచిగా, ఎంత డీప్గా మీకు అర్థమైంది అదే మ్యాటర్ చేస్తుంది. సో ఈ వీడియోలో అంతా, ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటనేది. అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకు అక్కడ వాట్సాప్ లింక్, వెబ్సైట్ లింక్ అవన్నీ దొరుకుతాయి. సో మీరు అది యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనిపిస్తే ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ ఒక ఐ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నేర్చుకోవచ్చు. సో ఈ వీడియోలో అంతే, బాయ్.